ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొద్ద నుంచి ఒక చక్కటి వాగ్దానాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో ఇలా రాయబడి ఉంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఇంగ్లీష్లో రాయబడి ఉంది, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ బ్రింగ్స్ వెల్త్. చూడండి, ఒక వ్యక్తి ఎంత ధనవంతుడు అవ్వాలన్నా, ఎంత పైకి రావాలన్న ఆర్థిక స్థితిలో దేవుడు ఆశీర్వాదం ఉంటేనే తను దీవించబడతాడు. తను ఎవ్వరైనా సరే, ఎంత కష్టపడ్డా సరే, దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడే, దేవుడి ఆశీర్వాదం మీ పని మీద, మీ చేతి పనుల మీద, మీరు చేసే వ్యాపారాల మీద, మీరు చేసే ఉద్యోగాల మీద ఆయన ఆశీర్వాదం ఉంటేనే మీరు ఫైనాన్షియల్గా బ్లెస్ అవుతారు. నరుని కష్టం వల్ల ఒకని ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఇంగ్లీష్లో రాయబడి ఉంది, వితౌట్ పెయిన్ఫుల్ టాయిల్ ఫర్ ఇట్. కొంతమంది డబ్బు సంపాదించాలని తెగ బాధపడతారు, తెగ ప్రయాసపడతారు, తెగ పరిగెడతారు. మీరు ప్రయాసపడడం వల్ల, పరిగెత్తడం వల్ల, అక్కడ ఇక్కడికి వెళ్ళడం బట్టి మీరు గొప్పవారు కాలేరు. దేవుడు దీవించినప్పుడు సమృద్ధి వాటంతట అవే మీ దగ్గర పరిగెత్తుకొని వస్తాయి. ప్రభువారు అన్నారు, నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, మిగతావన్నీ నేను వెంబడిస్తాయి. మిగతావి అంటే ఆరోగ్యము, ఆర్థిక ఆశీర్వాదాలు, ఉద్యోగాలు, అలాగే మీ పిల్లల పెళ్ళిళ్ళు, సంతానము, ప్రతిదీ ఏదైనా సరే దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు అవంతటా అవే వస్తాయి. అయితే దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని రాయబడింది కదా. మరి ఆశీర్వాదించబడాలంటే ఏం చేయాలి? సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యము భయము కలిగి నడుచువాడు ధన్యుడు. ఎవరైతే దేవుని మాటకి భయపడతారో, దేవుని చిత్తం చేయాలి, దేవుడికి ఇష్టం లేని పని నేను చేయకూడదు, దేవుడు వద్దన్న పని నేను చేయకూడదు, దేవుడు వద్దన్న వ్యక్తులతో నేను కలవకూడదు, దేవుడు వద్దన్న వ్యాపారం నేను చేయకూడదు, దేవుడు వద్దన్న స్థలానికి నేను వెళ్ళకూడదు అని ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా, యథార్థంగా జీవిస్తారో వాళ్ళు ధన్యులు. అట్టివారు ఆశీర్వదించబడతారు, అట్టివారు ఫైనాన్షియల్గా దీవించబడతారు. ఇది మొదటి మాట. రెండో మాట ఇదే అధ్యాయంలో 20వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు అతురపడువాడు శిక్ష నొందకపోడు. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగుతాయండి. ఫైనాన్షియల్గా మంచి స్థితిలో ఉండాలంటే మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోదిగా నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులు దొరుకుట చాలా అరుదండి. ఈరోజు మీరు చేసే ఉద్యోగాల్లో, మీరు చేసే వ్యాపారాల్లో ఎంతమంది నమ్మకస్తులుగా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని నమ్మి ఒక పని చెప్తే మీరు ఎంత నమ్మకంగా ఆ పనిని ముగిస్తున్నారు, దేవుడు చిత్తంలో నడుస్తున్నారు. దేవుడికి నమ్మకస్తులు అంటే చాలా ఇష్టం అండి. ఆయన వెతుకుతున్నాడు, నమ్మకస్తులు నాకు దొరుకుతారా? ఒక్క నమ్మకస్తులు ఉంటే అండి దేవుడు గొప్ప కార్యాలు అతని ద్వారా చేస్తాడు. మీకు ఇచ్చిన కుటుంబంలో, మీకు ఇచ్చిన ఆర్థిక స్థితిలో, నీకు ఇచ్చిన ఉద్యోగంలో, అది చిన్నదైనా పెద్దదైనా నమ్మకంగా చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉండు, అప్పుడు నేను అనేక విషయాల్లో నేను దీవిస్తాను. మీకు ఇచ్చిన కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు మిమ్మల్ని అనేక విషయాల్లో ఆశీర్వదిస్తాడు. దీనికి ఉదాహరణ, యోసేపు ఒక బానిసగా పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడండి. అయితే బానిసగా ఉన్న వ్యక్తి తన పనిని బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి పోతీఫర్ తనను చూసి, ఇతనితో దేవుడు ఉన్నాడు, ఇతను ఏ పని చేసినా సక్సెస్ అవుతున్నాడు, ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది అని పోతీఫర్ ఏం చేశాడు? పనివాడి నుంచి మేనేజర్లా చేస్తాడు. తన ఇంటికి మొత్తం యజమానిగా, నా తర్వాత ఈ ఇంట్లో ఉన్న ప్రతిదీ, ఏది కదలాలన్నా, ఏది తేవాలన్నా, ఏది జరగాలన్నా నీ అనుమతి లేకుండా జరగకూడదని పోతీఫర్ యోసేపుని పెడతాడు. ఆ తర్వాత పోతీఫర్ భార్య తన మీద అన్యాయంగా ఒక రేప్ కేసు పెట్టినప్పుడు తనని జైల్లో వేస్తారు. జైలుకి వెళ్ళాక కూడా అక్కడున్న జైలు అధికారి దేవుడు తనతో ఉన్నాడు అని గమనించి ఆ జైల్లో అందరి బాధ్యతలు యోసేపుకి అప్పగిస్తాడు. ఆ జైల్లో కూడా యోసేపు నమ్మకంగా ఉంటాడు, దేవుడు తనతో ఉన్నాడని అందరు గ్రహిస్తారు. ఎప్పుడైతే ఫరో రాజుకి కల వస్తుందో, ఆ కల భావం చెప్పడానికి ఎవరైనా ఉన్నారా అంటే యోసేపు ఉన్నాడు అని చెప్పినప్పుడు, యోసేపు ఎప్పుడైతే కల భావం చెప్పాడో ఫరో రాజు అంటాడు, దేవుని ఆత్మ నీలో ఉంది, నీలాంటి వాడు ఇంకెక్కడున్నాడు మా రాజ్యంలో, నువ్వే ఈ రాజ్యంలో నా తర్వాత నువ్వే అధికారిగా ఉండాలి, ఈ ఆహారం, ధనధాన్యం, ఐగుప్తులో ఉన్న ప్రతిదీ జరగాలంటే నీ అనుమతి లేకుండా ఏది జరగకూడదు అని ఫరో రాజు గుర్తించే అంతగా
దేవుడు యోసేపుని దీవించాడు. ఒక చిన్న బానిసగా వెళ్ళిన వ్యక్తి ప్రధానమంత్రి స్థాయిలో ఐగుప్తు రాజ్యంలో నిలబడ్డాడంటే మీరే ఆలోచించండి యోసేపు ఎంత నమ్మకస్తుడో. చాలామంది డబ్బు సంపాదించే విషయంలో నమ్మకస్తులుగా లేరు. దేవుడు ఇచ్చిన ధనాన్ని వాడే విషయంలో నమ్మకస్తులుగా లేరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఒక మంచి ఉద్యోగం ఇచ్చి వ్యాపారం ఇచ్చి మిమ్మల్ని దీవించినప్పుడు ఎంతమంది ఆ డబ్బు వాడే విషయంలో నమ్మకంగా ఉన్నారు? ఎంతమంది దేవునికి కానుకిస్తారు? దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదంలో నేను దేవుని మందిరానికి కొరకు కానుక ఇవ్వాలి, భారంతో ఉన్న పరిచయ కొరకు నేను కానుక పంపించాలి, దాని ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి జరుగుతుంది, నాకు ఆశీర్వాదం వస్తుంది, నేను దేవునికి ఇవ్వాలి అనే మనసు ఎంతమందికి ఉంది? కొంతమంది దేవుడికి ఇవ్వకపోవడం బట్టి వాళ్ళు దీవించబడరు, ఉన్నది అలాగే ఉండిపోద్ది, ముందుకు వెళ్ళరు. ఎప్పుడైతే మీరు దేవుడికి ఇస్తారో, కానుక ఇచ్చే విషయంలో నమ్మకస్తులుగా ఉంటే దేవుడు బహుగా దీవిస్తారు. షార్ట్ టర్మ్లో సంపాదించాలని అబద్ధాలు ఆడి మోసాలు చేసి అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి తప్పుడు స్థలాల్లో అనాథరైజ్డ్ ప్లేసెస్లో ఎక్కువ వడ్డీ వస్తుందేమో అని చాలా లక్షలు ఎఫ్డీలు వేసేసి పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారండి. ఈరోజు చాలామంది కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. మా ఎఫ్డీ డబ్బులు పోయినాయి, మేము చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేశాము, వడ్డీ వస్తుందని ఆశపడి ఇన్వెస్ట్ చేశాము, కానీ బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీసే దొంగలించారు, మా ధనమంతా పోయింది, ఎక్కువగా సంపాదించాలని వెళ్ళి మోసపోయిన వారు ఉన్నారు. దేవుడు భయభక్తులు కలిగి మీరు ఇచ్చిన కొంచెం జీతంలో నమ్మకస్తులుగా ఉండి మీ కొరకు మీ కుటుంబం కొరకు వాడుకుంటూ దేవుని రాజ్య నిమిత్తం కొరకు ఎవరైతే వాడతారో, దేవుని పరలోక రాజ్యం కొరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో దేవుడు వాళ్ళని బహుగా దీవిస్తారు. ఐశ్వర్యం మీ వెంట రావాలి, మీరు ఐశ్వర్యం వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. చాలామంది వ్యాపారం అని దేవుని మందిరానికి ఆదివారాల్లో రారు, ఉపవాస ప్రార్థనకి రారు. దేవుడు స్టార్టింగ్లో ఏమీ లేనప్పుడు మందిరానికి వస్తారు, అన్నీ ఇచ్చాక ఉద్యోగం అభివృద్ధి చెందాక వ్యాపారం కొంచెం రాణిస్తున్నప్పుడు మందిరానికి రావడం మానేస్తారు. అదేంటండి రావట్లేదంటే మాకు టైం లేదండి, మాకు టైం సరిపోవట్లేదు బ్రదర్ అంటారు. ఏమీ లేనప్పుడు మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మీకు ఒక ఉద్యోగం ఇచ్చారు, ఒక వ్యాపారం ఇచ్చారు కదా, మరి ఇప్పుడు మిమ్మల్ని దీవించినప్పుడు ఎందుకు మీరు రావట్లేదు అంటే టైం లేదంటారు. చూడండి, ఒక వ్యక్తి దేవునికి ఇచ్చే సమయంలో నమ్మకంగా ఉంటే, దేవుని వాక్యం చదువుటలో, ప్రార్థించుటలో, మందిరానికి వచ్చే విషయంలో, అన్ని విషయాల్లో నమ్మకస్తుడుగా ఉండి దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తే అతను ఆశీర్వదించబడిన వ్యక్తి. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వ్యక్తియే ఐశ్వర్యవంతుడు అవుతాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి ఫైనాన్షియల్గా అనుకుంటున్నారో ఈ 2 వాక్యాలు చదవండి, మీరే ఆలోచించండి నేను ఎలా ఉన్నాను అని. మీరు నమ్మకస్తులుగా ఉండి దేవుని మాటకి భయభక్తులు కలిగి లోబడితే ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు దీవిస్తారండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ యేసయ్య మీకు వందనాలు. ఎంతమంది అయితే ఉద్యోగాలు చేస్తున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ వాక్యం పట్టి ప్రార్థిస్తున్నాను. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితం వల్ల అది రాదన్నావు. నమ్మకస్తులకి మెండైన దీవెనలు కలుగుతాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దీవించబడతారు. ధన్యులు అన్నావు. ధన్యులుగా ఉండాలంటే ప్రభువా నీ మాట వినుటకు నమ్మకస్తులుగా మాకిచ్చిన దానిలో కొనసాగుటకు సాయం చేయి. ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళని పేరు పేరున దీవించండి తండ్రి. రాబోయే దినాల్లో వాళ్ళు బహుగా ఫైనాన్షియల్గా దీవించబడాలి. వారు చేస్తున్న ప్రాజెక్ట్స్, ఐటీ కంపెనీస్లో వారు చేస్తున్న వ్యాపారాలు అన్నిట్లో సక్సెస్ చూడడానికి సహాయం చేయి. సాతాను పెడుతున్న ప్రతి ఆటంకాలను లయపరచు. విశ్వాసం దయచేయి. నమ్మకస్తులుగా చేయి ప్రభువా తండ్రి. నీ వాక్యానికి విని లోబడి నీకు సమయం ఇచ్చేవారిగా చేయి. నీతో ప్రార్థించి స్తుతించి గొప్ప కార్యాలు చూడడానికి సహాయం చేయి. నువ్వే పేరు పేరున దీవించి వీళ్ళందరినీ ఆశీర్వించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో మీరుంటే, మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే దయచేసి మీరు మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. దేవుడు ఖచ్చితంగా మీకు విడుదలిస్తారు. నమ్మండి, విశ్వసించండి. మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనా భారాలను మాకు షేర్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాము. గాడ్ బ్లెస్ యూ.